Revelation chapter 3 verse number 5. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5 నుంచి మనము చదువుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మళ్ళీ చదవమ్మా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఓకే. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వావ్, చెవిగలవాడు వినుగాక. మళ్ళీ ఇంకొకసారి రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవగ్రంథములో నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, తెల్లని వస్త్రములు, వైట్ గార్మెంట్స్, తెల్లని వస్త్రాలు, తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలి. తెల్లని వస్త్రాలు ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో దాని యొక్క మహిమ వేరుగా ఉంటుంది. I want to talk about one thing. ఒక విషయాన్ని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే అది your garments speak about your calling. నీ వస్త్రాలు నీ పిలుపు గురించి మాట్లాడతాయి. అందరికీ వస్త్రాలు ఉన్నాయి, అందరూ కూడా వస్త్రాలు వేసుకుంటున్నారు. And everyone there coming with clothes. మంచిదే. నువ్వు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క వస్త్రాలు వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టారు, ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. ఆ డ్రెస్ కోడ్ దేనికి తెలుసా? మనము ఆ డ్రెస్ కోడ్ నుంచి బయటికి రాకూడదని. మనకు ఆ డ్రెస్ కోడ్ని చాలా డిపార్ట్మెంట్స్లో చూస్తూ ఉంటాం. పోలీసులు ఏం వేసుకుంటారు? పోలీస్ డ్రెస్ వేసుకుంటారు. నేను ఒకటే అంటాను, పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నువ్వు పోలీస్ అయిపోతావా? నో. చాలామందికి ఇష్టం, నా ప్యాషన్ నేను పోలీస్ అవ్వాలి, నేను మిలిటరీలోకి పోవాలి, అందుకే డ్రెస్ వేసుకొని ఫోటో దిగానంటారు. నువ్వు ఫోటో దిగినంత మాత్రాన నువ్వు పోలీసువి కావు. నువ్వు లాయర్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నువ్వు లాయర్వి కాలేవు. దేర్ ఆర్ మెనీ డిపార్ట్మెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ వాట్ క్లోత్స్. చాలామంది వస్త్రాలని చాలా జాగ్రత్తగా ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. ఆ డ్రెస్ కోడ్ని చూసిన వెంటనే నువ్వు ఐడెంటిఫై చేస్తావు, ఇతను పలానా దానికి సంబంధించిన వ్యక్తి అని. సో ఆ డ్రెస్ కోడ్ వెనకాల ఏముంటుంది తెలుసా? పిలుపు, కాలింగ్. ఒక పిలుపుతో దేవుడు పిలుస్తుంటాడు. ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని ఒక పిలుపుతో పిలుస్తుంటారు. సెక్యూరిటీ అని పిలుస్తారు. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. సో అలా మనము ఎందుకు అందరూ ఈ డ్రెస్ కోడ్ కుట్టించుకుంటున్నారు? ఎందుకు ఈ డ్రెస్ కోడ్లో వస్తున్నారు? క్రైస్తవులు కూడా ఏదైనా డ్రెస్ కోడ్ ఉందా? ఉంది. క్రైస్తవులు కూడా అది వైట్ కాదు, కానీ ఇది వేరే. దిస్ ఇస్ సంథింగ్ హోలీ, దిస్ ఇస్ సంథింగ్ హోలీ. వాళ్ళు చూడండి, చదవండి మళ్ళీ. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక, వావ్, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. వావ్. సి, మనల్ని కూడా దేవుడు ఒక పిలుపుతో పిలిచాడు. ఓకే. క్రైస్తవులు ఎలా డ్రెస్ వేసుకుంటారు, లేదా పరిశుద్ధులు ఎలా వస్త్రాలు వేసుకుంటారు, అపవిత్రులు ఎలా వస్త్రాలు వేసుకుంటారు, ఒక వ్యభిచారి ఎలా వస్త్రాలు వేసుకుంటుంది తెలుసా? వ్యభిచారి ఎలా వస్త్రాలు వేసుకుంటుంది ఎవరికైనా తెలుసా? ఒక్కరు కూడా తెలీదా? She tried to expose things.
ఆమె వచ్చి అందరికీ చూపించాలి, నా అందం ప్రపంచం అందరికీ కనిపించాలి అని ఆమె చూపిస్తూ ఉంటుంది. ఆమె బట్టలు వేసుకున్నందుకు ఆమె వ్యభిచారం అవ్వలేదు. ఆమె పిలుపు ఏంటి తెలుసా? ఆమె కాలింగ్. అపవాది ఆమెను ఏమని పిలిచాడంటే, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఈ భూమి మీద పురుషులందరినీ పాడు చేయాలి అని ఆమెని పిలిచాడు. కాబట్టి ఆ పిలుపు వల్ల ఆమె ఆ డ్రెస్ వేసుకుంటుంది. మెనీ యంగ్స్టర్స్ చర్చికి చాలా జాగ్రత్తగా వస్తారు. బట్ వై యు ఆర్ గోయింగ్ అవుట్, నేను ఒకటే అంటాను, మీ కాలింగ్ని బట్టి మీరు బట్టలు వేసుకుంటారు. టుడే యూ నీడ్ టు నో వాట్ ఈస్ యువర్ కాలింగ్. నీ పిలుపు ఏంటో తెలుసుకో ఈరోజు. ఆ పిలుపుని బట్టి ఆటోమేటిక్గా నీ బట్టలు ఉంటాయి, అంతే. నేను వేరే చెప్పబడలేదు. God called you as a holy people, your clothes will be holy. Amen. God called you as a righteous people, your clothes will be righteous. ఏ పాపము, ఏ మురికి, ఏ మట్టి, ఏ చీకటి నీ బట్టలకు అందుకోదు. ఆమేన్, ఆమేన్. ఒక దొంగ బట్టలు వేసుకుంటాడు, అవి నువ్వు వేసుకుంటావా? నీకు తెలీదు, గిఫ్ట్కి ఇస్తాడు ప్యాక్ చేసి, ఏం చేస్తావు? ఏం చేస్తావు? వేసేసుకుంటావు, సింపుల్, దట్స్ ఇట్. ఏం చేయలేవు, జస్ట్ నువ్వు వేసుకుంటావు అంతే. నువ్వు వేసేస్తావు అంతే, కంపల్సరీ వేస్తావు. అదే మీరు వేసుకున్న బట్టలు కాదు దేవుడు చూసేది, నీ పిలుపును దేవుడు చూస్తాడు. నీ పిలుపు ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు వస్త్రాలు వేసుకుంటావు. ఈ భూమి మీద చాలా మంది చాలా రకాలుగా వస్త్రాలు వేసుకుంటున్నారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఏం తెలుసా? వాళ్ళు గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు అంటున్నాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. అంటే ఈవెన్ దొంగ కూడా మంచి వస్త్రాలు వేసుకోవచ్చు, అంటే గుడ్ గార్మెంట్స్, మంచి వస్త్రాలు. చర్చికి వచ్చేటప్పుడు కూడా ఒక దొంగతనం చేస్తున్నాడు, ఒక వ్యభిచారి కానీ ఒక చెడ్డ మనిషి కూడా మంచి వస్త్రాలు వేసుకొని జాగ్రత్తగా మందిరంలో కూర్చోవచ్చు. కొన్ని చర్చిలు అన్ని వైట్ డ్రెస్లు వేసుకుంటే తెలుసా? మొత్తం అందరూ వైట్, ఏ టు జెడ్, పిల్ల, ముసుగు, ముసుకి, టిక్కు టిక్కు, మొత్తం అందరూ వైట్ డ్రెస్. ఆ వైట్ డ్రెస్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం కాదు తెలుసా? ఎవరు ఎలాంటి అసలు గుర్తుపట్టడం అసంభవం వాళ్ళని. బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ యాక్టింగ్ లైక్ హోలీ. ప్రతి ఒక్కరు ఎలా యాక్ట్ చేస్తారు? దే బిహేవ్ లైక్ హోలీ. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. వాళ్ళు సండే మాత్రమే వైటు, మిగతా మండే టు సాటర్డే బ్లాక్. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటున్నారు సండే? కాదు కాదు కాదు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు సండే. కానీ వాళ్ళ పిలుపు ఏంటి తెలుసా? తోడేళ్ళు. తోడేలు గొర్రె చర్మము వేసుకొని మందిరానికి వస్తుంది. ఈరోజు నువ్వు తోడేలువే, లేదంటే పావురంవే, లేదంటే నువ్వు అదేంటది గొర్రెవే, మేకవే? The Lord is questioning us. Amen, amen, amen. Yes, you can change your dress by your calling. నువ్వు నీ వస్త్రాలు మార్చేయచ్చు నీ పిలుపుని బట్టి. అబ్బా, ఈరోజు మంచి పెళ్ళికి వెళ్ళాలి, కాలింగ్ కాలింగ్. ఏం పిలుపుతో పిలువబడుతున్నావు? పిలుపు మారిపోయింది. సోమవారం పెళ్ళికి పిలుపు మారిపోయింది, పిలుపు మారిపోయింది పెళ్ళికి. ఏం పిలుపు అది? ఎవరో పిలిచారు నిన్ను ఇలా రెడీ అయ్యి రమ్మని. దెన్ దే స్టార్ట్, దే యాక్ట్ అండ్ దే బిహేవ్, దే సపోర్ట్ దేర్ కాలింగ్. వాళ్ళ పిలుపుని బట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ వేషాన్ని మార్చేస్తారు. దెన్ హియర్ కమ్స్ ద ట్రూ కలర్. హియర్ కమ్స్ ద ట్రూ కలర్. దట్స్ వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టు మీ. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఎవరైతే పిలుపు ఉంటుందో ఆ పిలుపుకి తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఏంది అమ్మాయి చున్నీలు లేకుండా వస్తుంది? ఏంటి అమ్మాయి సరిగా బట్టలు వేసుకోవట్లేదు? ఏంటి అబ్బాయి చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నాడు? ఏంటి అబ్బాయి పిచ్చి పిచ్చిగా ఎర్ర రంగులు, పచ్చ రంగులు, బ్లాక్ రంగులు, బ్లూ రంగులు పూసుకుంటున్నాడు అంటే, హలో, అది వాడి ప్రాబ్లం కాదు, వాడి పిలుపు ప్రాబ్లం. Why this guy is like that? Why that woman is like that? అని నువ్వు క్వశ్చన్ చేసిన జవాబు రాదు. ఎందుకంటే వాడి పిలుపు మార్చుకోడు. వాడు మారాల్సింది బట్టలు కాదు, వాడు మారాల్సింది వాడి పిలుపు. ఆమేన్. Who is calling? Devil is calling you or God is calling you?
దేవుడు పిలుస్తున్నప్పుడు నీకు వినబడుతుందా? దెయ్యం పిలుస్తున్నప్పుడు నీకు వినబడుతుందా? దెయ్యముతో పిలువబడినటువంటి పిలుపుతో కొన్నవారు వారి వస్త్ర అలంకరణ, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బట్టలు మొత్తం అన్ని A to Z అన్నీ మారిపోతాయి. బికాస్ డెవిల్ కాల్డ్ దెమ్ యాజ్ అ లస్ట్ఫుల్ పర్సన్, యాజ్ అ క్రిమినల్ అని రకరకాలుగా ఏం చేస్తుంది అపవాది వారిని పిలిచినప్పుడు ఆ పిలుపుకు వాళ్ళు లోబడుతున్నారు. ఒరే దొంగ అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు, ఒరే పాపి అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు. కాదురా నాయన, నేను పాపిని కాదు, నేను నీతిమంతుని బైబిల్ చెప్తుందంటే అదే బత్తలు కదా. ఇఫ్ యు బిలీవ్ బైబిల్ యు వోంట్ బిలీవ్ డెవిల్. నువ్వు వాక్యాన్ని నమ్మితే అపవాది చెప్పిన మాటలు నమ్మలేవు. నువ్వు అపవాది చెప్పిన మాటలు నమ్మితే వాక్యాన్ని నమ్మలేవు. ఏం చెప్పింది అవ్వతో? నువ్వు ఈ పండు తింటే ఇంకా తెల్లగా అవుతావంట. ఏడకెళ్ళే తెల్లగా, ఇంకా తెల్లగా కావాలా? ఇంకా తెల్లగా కావాలా? సరే, తెల్లగా ఏం చేస్తావు ఒకటి చెప్పండి. ఏమ్మా తెల్లగా ఏం చేస్తారు? ఇంకా తెల్లగా, ఇంకా తెల్లగా, ఇంకా తెల్లగా. ఏది తెల్లగా? పెయింట్ పూసుకోండి, మంచిగా పెయింట్ రాసుకోండి, చాలా తెల్ల పెయింట్. ఇఫ్ ఎనీవన్ క్రిటిసైజ్ యువర్ కలర్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి, అంతే. ఇఫ్ ఎనీవన్ క్రిటిసైజ్ యువర్ కలర్, వాడి కళ్ళు చల్లగుండా, ఏం ఇంత బ్లాక్ పెయింట్ వేసుకున్నావు నువ్వు, వైట్ పెయింట్ వేసుకుని తెచ్చి ఒక వైట్ పెయింట్. సో ఒకటే చెప్తున్నాను, నీ పిలుపుని బట్టి నీ వస్త్రాలు ఉంటాయి. ఆమేన్. వేర్ ఎ డీసెంట్ డ్రెస్, ఈవెన్ మెన్ ఉమెన్. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి, ఎవరికి ఇబ్బంది పడకూడదు నీ బట్టలను బట్టి. అంటే నీ పిలుపు, ప్రభు నన్ను ఏమని పిలిచావు నువ్వు? నీతిమంతుడు. నీతిమంతుడు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటాడు? ఎవరికి ఇబ్బంది లేని బట్టలు వేసుకుంటాడు. ఆమేన్. పరిశుద్ధుడు ఎలా ఉంటాడు? ఈవెన్ వాడి బట్టలు కూడా హోలీగా ఉంటాయి. హోలీ అంటే వైటా బ్లాకా? హోలీ ఈజ్ నాట్ వైట్, హోలీ ఈజ్ డివైన్. ఆమేన్. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు దేవుడికి కలర్తో మ్యాచ్ చేయకండి. కలర్, గాడ్ ఈజ్ నాట్ ఇన్ కలర్. గాడ్ క్రియేటెడ్ కలర్స్. ఈవెన్ బ్లాక్ ఈజ్ ఎ కలర్. ఆమేన్. నేను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుడు నాకు ఒక మర్మం చెప్పింది తెలుసా? బ్లాక్ ఈజ్ నాట్ డెవిల్. కొంచెం తెల్లటికి వస్తే యు బై కలర్స్, యు అప్లై. ఎక్కడెక్కడ తెల్ల కనిపిస్తే యేసుడు రంగు. యు వాంట్ టు లుక్ యంగ్ మ్యాన్. నువ్వు యవ్వనంగా కలిపేయాలనుకుంటున్నావా? నో ప్రాబ్లం, తప్పే లేదు. కలర్ వేసుకుంటే పాపం అంటే ఆడ బైబిల్ లేదు. ఊరికే లేనిపోని నన్ను శోధించకండి. చూడండి ఎటువంటి సిచ్యువేషన్స్, అసలు బైబిల్లో ఉన్నవి లేనివి అన్నీ చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు. అసలు సరే ఉన్నది చెప్పాలి, లేని కలిపి చెప్పకండి. బైబిల్లో ఉందా కలర్ వేసుకోకూడదని? వినబడలా? మరి ఎందుకు చెప్తున్నారు కలర్ వేసుకోకూడదు నువ్వు అని? సమర్పణ ఏంటది? పావులు పదంగా సమర్పణ జీవితం, సమర్పించుకోవాలి. జీవితాన్ని సమర్పించు, కలర్ కూడా సమర్పించుకోవాలా? ఏం బుర్ర పని చేయట్లే ఎవరికి? సీరియస్లీ మై డియర్ ఉమెన్ అండ్ మై డియర్ మెన్, నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీ పిలుపుని బట్టి మీరు వస్త్రాలు వేసుకుంటారు. మీరు మంచి వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన మంచోళ్ళు అయిపోరు. మీరు వైట్ అండ్ వైట్ వేసుకున్నంత మాత్రాన వాడు హోలీ అయిపోడు. హోలీ అనే పిలుపుతోనూ పిలువబడాలి. ఆమేన్. పరిశుద్ధమైన జనముగా, ఇదిగో సజీవ యాగముగా, ఇదిగో నిర్దోషులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా నువ్వు పిలువబడితే నీ బట్టలు పవిత్రంగా ఉంటాయి. ఆమేన్. నీ బట్టలు హోలీగా ఉంటాయి. ఆమేన్. నీ మాటలు హోలీగా ఉంటాయి. ఆమేన్. And I saw many people. If you go out of the ministry, you can see. చాలాసార్లు ఎందుకు వీళ్ళు ఇట్లా వేసుకుంటున్నారు బట్టలు, ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇట్లా అలా ఉన్నారు, ఏంటి ప్రభు వీళ్ళందరూ ఎన్నోసార్లు బాధపడ్డాను. దెన్ హోలీ గోస్ట్ టోల్డ్ మీ, అది వాళ్ళ బయట అపీరెన్స్ కాదు, వాళ్ళ లోపల నేచర్, వాళ్ళ ఇన్నర్ నేచర్ ఏంటి తెలుసా? వాళ్ళ పిలుపు అటువంటి పిలుపుతో ఉన్నారు. సో పీపుల్ వాంట్ టు సీ మీ. ఆ కాలింగ్లో ఉన్నారు. జనాల్ని పడేయాలా అనే కాలింగ్లో ఉన్నారు. జనాలు నన్నే చూడాలి అనే కాలింగ్లో ఉన్నారు. ఆ పిలుపులు చాలా డేంజర్. చూడండి ఏమని పిలిచింది అపవాది? మీరు ఈ పండు తింటే ఇంకొంచెం తెల్లగైపోతారు, ఇంకొంచెం మహిమలోకి వెళ్ళిపోతారు అనింది. ఆ పిలుపును లోబడ్డారు, ఆ పిలుపు ప్రకారం అయిపోయారు. బట్టలు లేకుండా చేసి పడేసింది వాళ్ళకి. సో ద ట్రెండ్స్ ఆర్ కమింగ్.
ఏడ బొక్కలు ఆడ బొక్కలు, ఏడ చిల్లులు ఆడ చిల్లులు, ఇక్కడి నుంచి జిగి 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 పైకి వచ్చేస్తా ఉన్నాయని. దట్స్ ద కాలింగ్. ఆ పిలుపు, ఆ పిలుపు, ఆ పిలుపు, పిలుపు, ఆ కాలింగే నీ జీవితంలో నిన్ను మార్చేలాగా చేస్తుంది. నీవు నీతిమంతుడని దేవుడు నిన్ను పిలిచాడని నమ్మితే నీవు నీతిగా జీవిస్తావా అమ్మని. ఎక్కడ పోయిన నీతి మాటలు, నీతి బట్టలు అన్నీ కూడా నీ వస్త్రములు. నీతి బట్టలు ఎలా ఉంటాయి బ్రదర్ అంటే, ఒక్కసారి నీతిగా జీవించి చూడు. నీతిగా అంటే చెడ్డ పనులు చేయడం అనేది కాదు, దేవుణ్ణి నమ్మడమే నీతి. ఆమేన్. ఫ్రమ్ టుడే మై డియర్ మెన్ అండ్ మై డియర్ ఉమెన్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత గొర్రెబొచ్చు చర్మం వేసుకున్నా మండేకి మీరు తీయాలి. ఎందుకంటే ఒక్క పూటే ఆ గొర్రెబొచ్చు చర్మం ఎక్కువసేపు వేసుకోగలవు, ఎక్కువసేపు వేసుకోలేవు. ఎక్కువసేపు వేసుకోలేవు. నువ్వు మంచోడు అని ఆదివారం మాత్రమే ప్రూవ్ చేసుకోగలవు, రోజు ప్రూవ్ చేసుకోలేవు. ఇఫ్ యు ఆర్ టూ గుడ్, నువ్వు ప్రూవ్ చేసుకోబడలేదు. అందుకనే ఆదివారం ఏం చేస్తున్నారు? చక్కగా హోలీ హోలీ బాగుంటది. మండే నుంచి హోలీ, అబ్బో హోలీయే. ఏంటో పిలుపు. నో యువర్ కాలింగ్. నీ పిలుపుని తగ్గట్టి నువ్వు జీవించాలి. ఆమేన్. ఇదిగో నన్ను ఇలా పిలువు ప్రభా, నువ్వు ఏ రోజు అడగలే, దేవుడే నిన్ను అడిగాడు, నేను ఇలా నిన్ను పిలవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అని. ఆమేన్. తన తల్లి ఆ వ్యక్తిని పెనోని అని పిలుస్తుంది. దుఃఖపుత్రుడా 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 అని పిలుస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న విని, నోరు మోయ్, ఆపు, వేస్ట్ పేర్లన్నీ పెడుతున్నావు అని చెప్పి ఒక పేరు పెట్టాడు. పెన్యా బెంజమిన్ అని పేరు పెట్టాడు. ఆమేన్. ఆ పేరుకి అర్థము దేవుణ్ణి స్తుతించును గాక అని. హల్లెలూయా. చూడండి, తల్లి ఒక పేరుతో పిలుస్తుంది. అప్పుడు వాడేం చేశాడు? వాడు ఇంటికి వచ్చినప్పుడు రాత్రి దుఃఖ పెడతాడు, అంతే కదా. ఇఫ్ యు కాల్ యువర్ సన్ అండ్ డాటర్ విత్ ఎ టిపికల్ నేమ్, మీకు నిజంగా మీకు కొంచెం నేను ఒక 20 సంవత్సరాలు వెనక పరిచయం అంటే బాగుండేది. లోకంలో పేర్లు, ఆడి పేరు, ఈడి పేరు, ఈడి పేరు, ఆడి పేరు, మీ తాత పేరు, మీ అవ్వ పేరు మొత్తం పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ పేరుతో పిలిచి 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 మీ పిల్లలు కానీ మీ భార్య భర్తలు కానీ అలా తయారైపోయారు. గో అండ్ సర్చ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ నేమ్. ఇంటికి వెళ్ళి గూగుల్లో కానీ ఎక్కడన్నా ఎత్తుక్కో నీ పేరు అర్థమైందని. ప్లీజ్, అది తెలుసుకోకపోతే మాత్రం యూ విల్ బి ఇన్ డేంజర్. యూ విల్ బి ఇన్ డేంజర్. వాట్ ఈస్ యువర్ నేమ్? నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఒరే తరే బొరే బే అని పిలవట్లే కదా, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసుకో అర్జెంటుగా ఫస్ట్. మీకు అర్థం పేర్లు లేవా? నీకు నచ్చలేదా? రా, నీకు ఒక మంచి పేరు పెడదా, ఆ పేరుతో నిన్ను పిలుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆ పేరు నిన్ను పిలుస్తూ ఉంటే, ఆ పేరు నిన్ను పిలుస్తూ, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వ్యర్థుడా దా, వ్యర్థుడా రా, వ్యర్థుడా రా, వ్యర్థుడా రా అంటే వాడు ఏమవుతాడు? వ్యర్థుడైపోతాడు. సో వాట్ ఎవర్ యు కాల్, నువ్వు ఎలా పిలుస్తున్నా జాగ్రత్త, నువ్వు ఎలా పిలుస్తున్నావో చూసుకో. మనల్ని కూడా అపవాది పిలుస్తుంటాడు, దేవుడు పిలుస్తుంటాడు. ఆ పిలిచే పిలుపుకు నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు. అరే ఎదవా ఇటు రారా, వస్తున్నానన్నా అని పోకూడదు. అన్న నేను ఎదవని కాదన్నా, నేను నీతిమంతుడని చెప్పుకోవాలి. భయం, మనకు భయం. రారా తాగుదాం పద అంటే, నేను రానన్నా, నేను పరిశుద్ధుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. రారా సినిమా పోదాం, నేను పాపులు కూర్చున్న చెట్లు నేను కూర్చోనన్నా. ఆమేన్. హల్లెలూయా. రా కొట్లాళ్ళకి వెళ్దాం అంటే, రాదన్నా, నేను ఎవరి మీద చెయ్యత్తనన్నా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ ఫ్రూట్నైతే ప్రాక్టీస్ చేస్తుంటావో ఆ ఫ్రూట్ ద్వారా నీకు వచ్చే ఒక శ్రమను నువ్వు జయించి తీరాలి. ఆమేన్. యువర్ గార్మెంట్స్ టాక్స్ అబౌట్ యువర్ కాలింగ్. నీ వస్త్రాలు నీ పిలుపును గురించి మాట్లాడతాయి. ఇప్పుడు వెళ్ళండి సిటీలోకి, టౌన్లోకి, మండే నుంచి మీకు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, దెన్ ఐడెంటిఫై దేర్ కాలింగ్. ఆమేన్. యా. If someone is scolding you, if someone is betraying you, if someone is irritating you, if someone is putting angry on you, think about their calling. వాళ్ళని ఏ పిలుపుతో
పిలిచి ఉన్నారో చూసుకోండి. వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ డేటాబేస్ ఏంటి, వాళ్ళ బ్యాకప్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అవన్నీ మీకు అర్థమైపోతాయి. ఆమేన్. యేసు నామములో పిలుపులన్నీ మారునుగాక, పిలుపులన్నీ మారునుగాక. ఆమేన్. బిఫోర్ బ్యాప్టిజం అందరినీ జనాలు ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? పాపి 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 అని పిలిచేవాళ్ళు. దేవుడు వచ్చి ఆ పేరు మార్చేశాడు. ఆమేన్. He's calling us my sons, He's calling us my daughters, He's calling us my little children, He's calling us my holy people. నా ప్రజలు, పరిశుద్ధమైన జనము. ఆమేన్. నేను వాళ్ళతో మంచి నిబంధన చేసుకున్నాను. దేవుని బిడ్డల్ని ఎవరు పాపి అని పిలవకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద కోటీశ్వరులు, కుబేరులు, రాజకీయ నాయకులు ఎవరైనా పాపులుగా ఉండొచ్చు, కానీ క్రైస్తవుడు పాపిగా ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. మనం పాపులం కాదు, దేవుని ఉచితమైన కృప చేత మనము నీతిమంతులుగా పిలువబడుతున్నాం. ఆమేన్. అదే నిన్ను రకరకాలుగా పిలుస్తారు. ఆ పాపిని రెస్పాండ్ అవ్వకును. చల్, నేను పాపిని కాదురా, నేను నీతిమంతుడిని. నీతిమంతులు. హల్లెలూయా. యువర్ గార్మెంట్స్ టాక్స్ అబౌట్ యువర్ కాలింగ్. చాలా మంది వాళ్ళ పిలుపులు, చాలా మంది ప్లీజ్, మందిరములో మీరు ఎలా ఉంటారో అలానే లోకంలో ఉండండి. ఆమేన్. మందిరంలో నెమ్మదిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, సమాధానంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఇంటికి వెళ్ళి కూడా అలానే ఉండండి. ఏదో చర్చికి రానట్టే బిహేవ్ చేస్తారు. లాస్ట్ వీక్ చర్చికి వెళ్ళానంటే ఎందుకు ఇంకా ఇలానే ఉన్నావు అంటే మొత్తం మర్చిపోయా, మధ్యాహ్నమే చికెన్ తిన్నాను కదా, మొత్తం ఎగిరిపోయింది. మటన్ తిన్నాను కదా, అసలు చర్చికి నా ఫీలింగే లేదబ్బా ఈరోజు, ఎందుకంటే మర్చిపోయావు. కాబట్టి యూ నీడ్ టు మెడిటేట్ వాట్ యువర్ లిసనింగ్ నౌ. నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని నువ్వు మెడిటేట్ చేయాలి ఇంటికి వెళ్ళి. చూడండి, ఇస్సాకు ఒక ఆఫర్ పెట్టాడు. ఏంటి ఆఫర్ తెలుసా? నా కుమారుడా, నువ్వు శ్రేష్టమైన ఆహారము నాకు వండి పెడితే నేను దాన్ని తిని బాగా దీవిస్తాను రండి అన్నాడు. ఇది టక్కన వాళ్ళ అమ్మినింది. ఎవరు? రెబ్కా. విని వెంటనే వాళ్ళ కొడుకు, రే నానా, డాడీ బ్లెస్ చేస్తాడంట్రా, నువ్వు వెంటనే రెడీ అయిపోన్నాడు. ఎట్లా మమ్మీ అంటే, ఒక గొర్రె బొచ్చు చర్మాన్ని తొడుక్కొని అతను నేరుగా డాడీ దగ్గరికి వెళ్ళి అన్నం వండాడు. పెడతా ఉంటే మనోడు గుడ్డోడు, ఎవరు? ఇస్సాకు 80, 120 ఎంతో దాటేసిన ఏజ్. వాడిని ఏం చేశాడు? తమిడేట. అరే నాన్న ఏందిరా, ఎవర్రా నువ్వు? వాయిస్ చూస్తే యాకోబు, తడిపి చూస్తే ఏశావు. అబ్బా, వస్త్రాలు. అతను మంచోడు, అతను పెద్దోడు, ఇంటికనే వస్త్రాలు వేసుకొచ్చేసి అతను ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఆమేన్. వితౌట్ గార్మెంట్స్ దేవుడు నీ ప్రార్థనలను కూడా దేవుడు ఏం చేయడు తెలుసా? అంగీకరించడు. యువర్ గార్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అతను ఆ గొర్రె బొచ్చు చర్మాన్ని, ఆ గార్మెంట్స్ తొడుక్కొని, నాన్నగారు భోంచేయండి, ఆ తర్వాత చేయి కడిగేసి అతను ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్. సో అంటే యాకోబు మీద ఏమి లేవు, వస్త్రాలు లేవు. అందుకనే ఒక గొర్రె యొక్క బొచ్చును ధరించుకొని అతను తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంటే ఈరోజు పరిశుద్ధులు వేసుకునే వస్త్రాలు మీరు వేసుకోవాలి, నీతిమంతులు వేసుకున్న వస్త్రాలు మీరు వేసుకోవాలి. ఇదిగో పవిత్రులు వేసుకున్న వస్త్రాలు మీరు వేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలా? నో. బీ లైక్ ఎ రైచియస్ పర్సన్, your clothes will be righteous. Amen. Be like a holy person, your clothes will be holy. Amen. Be like a pure person, your clothes will be holy. Amen. Amen. నువ్వు పవిత్రుడిగా జీవించు, నీ వస్త్రాలు కూడా పవిత్రతలోకి వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా. Your clothes will be holy. దేవుడు పరిశుద్ధుడు, తన బట్టలు కూడా పరిశుద్ధంగా అయిపోయినాయి. దేవుడు పవిత్రుడు, యేసు ప్రభు, తన బట్టలు కూడా పవిత్రంగా అయిపోయినాయి. దేవుడు నీతిమంతుడు, తన వస్త్రాలు కూడా నీతి వస్త్రాలుగా మారిపోయినాయి. అందుకనే ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అద్భుతాలు జరిగాయి.
ఆమేన్. ఈరోజు మీరందరూ ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎవరైనా నా చీర పట్టుకున్నా, ఎవరైనా నా షర్టు పట్టుకున్నా, ఎవరైనా నా ప్యాంటు పట్టుకున్నా, ఎవరికైనా నేను తగిలినా వాళ్ళ కరెంట్ షాక్ కొట్టును గాక. వినబట్టలేదు. అండ్ దట్స్ ద కాపీయింగ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుని మనం ఏం చేయాలి తెలుసా? కాపీ చేయాలి. కాపీ చేసినప్పుడు మనము కూడా అలాంటి అద్భుతాలు దేవుడు మన జీవితంలో కూడా చేసి తీరతాడు. ఆమేన్. చూడండి, అవ్వ ఆదాము కూడా వాళ్ళ పండు తినిన వెంటనే ఒక వస్త్రాన్ని కోల్పోయారు. దే లాస్ట్ దేర్ గ్లోరీ. అందుకే దేవుడు మళ్ళీ ఒక పొట్టేలు, ఒక గొర్రె చర్మాన్ని చించి వాళ్ళకి వస్త్రములు కుట్టించాల్సి వచ్చింది. ఆమేన్. అంటే లోపల నీతి పోయింది, పరిశుద్ధత పోయింది, ఆత్మ పోయింది. The Holy Spirit will give you a new garment when you're with the Holy Spirit. నీ బట్టలను చూసి ఎవడు కామెంట్ చేయడు, నీ వస్త్ర అలంకరణ చూసి ఎవరు కామెంట్ చేయరు, నీ హెయిర్ స్టైల్ని చూసి, నీ రంగులను చూసి ఎవరు కామెంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ఉండవు కాబట్టి. ఆమేన్. Your clothes will talk about the garments. నీ వస్త్రాలు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చాడంట. ఆ చర్చికి జీన్స్ ప్యాంట్ నాటలోడు. వాడు వేసుకొచ్చి కూర్చుంటే పాస్టర్ గారు పైకి లేపి, బాబు ఎక్కడ మీళ్ళంటే, అంకుల్ దగ్గరే అంకుల్ అంటే, అయితే ఒక పని చేయి, ఇంటికి వెళ్ళి ప్యాంటు మార్చుకొని రా. ఇంటికి వెళ్ళి ఒక అసిస్టెంట్ పెట్టి ప్యాంటు మార్పించుకొని నార్మల్ ఫార్మల్ ప్యాంట్ వేయించుకొని వచ్చి అప్పుడు దాకా ఎదురు చూస్తారు. ఆశ్చర్యపోయి, ప్రభా ఇంత స్ట్రిక్ట్ అంటే ఎంత ప్రభా, మా పిల్లలందరూ కూడా జీన్స్ ప్యాంట్లే, ఒక్కడు కూడా ఫార్మల్ లేవు, ఇది ఎట్లా కావాలి ప్రభా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ బట్టలు కూడా పరిశుద్ధంగా అయిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే అంటాను, లోకములో ఉన్నట్టు కాదు కానీ దేవుని బిడ్డలు మనల్ని చూసి అనేకులు వస్త్ర అలంకరణ నేర్చుకోవాలి. క్రైస్తవులు ఇలా ఉంటారు, క్రైస్తవులు అలా ఉంటారు, నీతిగా ఉంటారు, వాళ్ళ బట్టలు చక్కగా ఉంటాయి, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని రోజులు ఇలా ఉండాలి పాస్టర్ గారు? హోలీగా రోజు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి పాస్టర్ గారు ఇంత పవిత్రంగా? అంటే రోజు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి పాస్టర్ గారు నీతిగా? అంటే లోకంలోకి వెళ్ళకూడదా, ఒక్కసారి అట్లా వేసుకోకూడదా, ఇవి వేసుకోకూడదా? అసలు ఆలోచనే తీసి పడేయాలి. ఆమేన్. ఎవరన్నా పొర్రపాటున వాళ్ళకి తెలియక నాకు ఒక ప్యాంటు గిఫ్ట్కి ఇచ్చారనుకోండి, ఇక్కడ బర్రంజని ప్యాంట్, దాన్ని ఒక్కసారి చూసుకొని ఈ పిలుపులోకి వెళ్ళకూడదు. అర్జెంటుగా దీన్ని ఏం చేయాలి? కట్ చేసి పడేసి మసిగుడ్డకి వాడుకోవాలి. సింపుల్. ఒకరికొరకు నీ పిలుపును మార్చుకోకు. Got it? Yeah. Don't change your calling because of your neighbor, because of your friends, because of your colleagues, because of your family. మా ఆయనకి జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ అంటే చాలా ఇష్టం, మంచిది, మార్చుకో. ప్రపంచం అంతా చూస్తారు ఇక నేను. That's a calling. Your husband is changing your calling. చాలా మంది స్త్రీలు తెలుసు నాకు, పెళ్లికి ముందు చాలా చక్కగా ఆత్మీయంగా ఉండేటోళ్ళు. పెళ్ళి అయిన తర్వాత ఏమైందేమో మొత్తానికి ప్రైజ్లాడ్ తల కూడా ఎత్తాను నేను, తల మంచిదమ్మా అయిపోయిందా, బయలుదేరండి వెళ్ళిపోండి. చూడలేము, మన వాళ్ళు కాదు, చాలా కష్టం. కంప్లీట్ ఆపోజిట్ పోల్స్. అది వేరే కాలింగ్లోకి వెళ్ళిపోయింది. పిలుపు మారిపోయింది. పిలుపు మారిపోయింది. నీ పిలుపు ఎవరో మార్చేశారు. నీ పిలుపు వేరే వాడు మారుస్తుంటే ఏం చేస్తున్నావు? నువ్వు చేతులు కట్టుకొని మార్చే అంటున్నావా? నో, డోంట్ చేంజ్ యువర్ కాలింగ్ బికాస్ ఆఫ్ అదర్స్. ఆమేన్. ప్రభు రాత్రి పనుకుంటే కూడా ఐ వాజ్ మెడిటేటింగ్ ది స్క్రిప్చర్. ఈ వస్త్రాన్ని నేను, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాను. నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఒకటే అన్నాడు, ప్రభువా ఈ వస్త్రాలు పెరగాలంటే ఏం చేయాలి, పిలుపు పెరగాలంటే ఏం చేయాలి ప్రభు అంటే ఒకటే చెప్పాడు ప్రభు నాకు, వెన్ యూ ప్రే మోర్ ఐ విల్ ఇంక్రీజ్ మోర్ కాలింగ్స్. ఆమేన్. నువ్వు కానీ ఎక్కువగా ప్రార్థనలో ఉంటే, ఎక్కువగా ప్రార్థనలో ఉండగలిగితే మీ పిలుపుని దేవుడు నేను పెంచుతానని దేవుడు మాటించాడు. ఆమేన్.
He will increase your callings. He will call you as an apostle. He will call you as an evangelist. He will call you as a prophet. He will call you as a righteous person. He will call you as a holy person. He will call you as a pure person. He will call you as a good person. He will call you as a wonderful person. He will call you as a wonder working person. He will call you as a righteous person. నీ పిలుపులు పెరుగుతాయి. Amen. That means when you grow more in prayer, your garments will increase, your callings will increase. Amen. నీ పిలుపు పెరుగుతుంది, నీ వస్త్రాలు పెరుగుతాయి. నువ్వు ప్రార్థన ఎక్కువగా చేయగలిగితే, నువ్వు ప్రార్థన పెంచుకోగలిగితే, నువ్వు ప్రార్థన పెంచగలిగితే నీ పిలుపు కూడా పెరుగుతుంది. God will give you more callings. More calling, more calling, more calling. సో ఒకటే చెప్తున్నాను, నీ వస్త్రాలు నీ పిలుపుకి సంబంధించినవి. నీ పిలుపును బట్టే నువ్వు వస్త్రాలు వేస్తావు, కానీ నీ వస్త్రాలను బట్టి నీ పిలుపు ఉండదు. బికాస్ ఆఫ్ యువర్ కాలింగ్ యు వేర్ దట్ గార్మెంట్స్. ఆమేన్. చూడండి, పెయింటర్, ఒక పెయింటర్ ఉంటాడు. వాడు ఎంత సూట్ వేసినా కొంచెం ఈ హాల్కి పెయింట్ చేయండి అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని పెయింట్ డ్రెస్ వేసుకొని వస్తాడు. He comes with a calling and he start painting. That's a uniform. That's a uniform. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీ పిలుపు మారకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాడు బట్టలు వేసుకున్నా, ఆ పెయింట్ బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా వాడిని మనం ఏమని పిలుస్తాం? పెయింటర్ అని పిలుస్తాం. వాడు ఆ పని వచ్చినప్పుడు వెంటనే ఆ పెయింట్ బట్టలు వేసుకొని వాడు ఏం చేస్తాడు? పెయింట్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఒకవేళ ఇంట్లో ఉన్న, బయట ఉన్న, మఫ్టీలో ఉన్న, నార్మల్ క్యాజువల్గా ఉన్నా, వెన్ ఇట్ కమ్స్ టు కాలింగ్ నువ్వు ఆ వస్త్రాలు వేసుకొని బయటికి వెళ్ళిపో. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నీ నీతిమంతుడిని, నేను వేసుకుంటున్నా, నీ బట్టలు మంచిగా మారును గాక. ఆమేన్. నిన్ను బట్టే నీ వస్త్రాలకు విలువ, వస్త్రాలను బట్టి నీకు విలువ కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఆ బట్టలు చూడు, ఈ బట్టలు, అవన్నీ నువ్వు వేసుకుంటేనే నీ బట్టలకు విలువ. నువ్వు ఆ బట్టలు వేసుకోకపోతే ఎక్కడుంటాయి? షాప్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, వాటికి అంత విలువ ఉండదు. ఆమేన్. సో గాడ్ కాల్డ్ యూ విత్ ఎ వండర్ఫుల్ కాలింగ్. దేవుడు ఒక మంచి పిలుపుతో నిన్ను పిలిచాడు. యువర్ గార్మెంట్స్ టాక్స్ అబౌట్ యువర్ కాలింగ్. ఆమేన్. ఆ వస్త్రాలు లేకపోతే, ఆ మంచి వస్త్రాలు లేకపోతే గుర్తుపెట్టుకోండి, నీ పిలుపు ఈజీగా గుర్తుపట్టచ్చు. నీ పిలుపును ఈజీగా గుర్తుపట్టచ్చు. పిల్లలు, మీ పిలుపును కూడా నేను ఈజీగా గుర్తుపట్టగలను. చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలకి పొట్టి పొట్టి ఫ్రాక్లు వేస్తుంటే, ఎందుకు మావన్నీ కొంచెం పెద్ద ఏంటంటే, ఏం కాదులే బ్రదర్, చిన్న పిల్లలు కదా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద అయిన తర్వాత, మమ్మీ నాకల్లా పొట్టి ఫ్రాకే కావాలి, డాడీ నాకల్లా పొట్టి ఫ్రాకే, చేతులు లేని ఫ్రాకే కావాలి. అప్పుడు ఏమైంది? ఆల్రెడీ పిలుపు లోపలికి వెళ్ళిపోయింది. పిలుపు దెయ్యం లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా దెయ్యం మాట్లాంటిదా, నువ్వు ఇస్తావు సస్తావు, నేను రాను అక్కడికి. ఇక కూర్చొని ఆ ఫ్రాక్ వచ్చిందాకా ఇంకా ఎవరైనా అబ్బాయిలు ఎవరన్నా చినిపిన ప్యాంట్ వేసుకుని, నాన్న ఏంటంటే స్టైల్ అంటారు. స్టైల్ మంచిది నాన్న, మంచి పిలుపు, అది బాగుంది నీ పిలుపు. ఎట్లా నీ పిలుపు ఎక్సలెంట్గా ఉంది. కొందరు ఇక్కడ కలర్ వేస్తారు, బ్రౌన్, గోల్డ్, డిస్కో. నాన్న ఏంటి? అప్పుడు అర్థమైంది నాకు, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు అర్థమైంది. దట్స్ ఎ కాలింగ్. అదొక పిలుపు. అనేకులకి దరిద్రంగా కనిపించడం ఒక పిలుపు, అనేకులు చీకొట్టుకోవడం ఒక పిలుపు. పచ్చకామెరలోడు కంట ఎటా లోకమంతా పచ్చకుంటుందంట. నాన్న ఏంట్రా ఇది, బటన్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, నా ఇష్టం. పిలుపు, ఆ కాలింగ్. అది ఆ కాలింగ్ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఈ భూమి మీద రోడ్డుకి లాగేస్తుంది. పీపుల్ వోంట్ లైక్ యూ, పీపుల్ విల్ హేట్ యూ, బట్ యూ లైక్ యువర్ సెల్ఫ్. నిన్ను ఇష్టపడతావు, నిన్ను ప్రేమించుకుంటావు. నీకు మాత్రం అందరు పచ్చగా ఉంటారు, కానీ నువ్వే పచ్చగా ఉన్నావు. యాక్చువల్లీ బాగుంది అది, బస్ మస్తుందిరా. ఏ ఉందిరా, ఏ క్లాస్ నానా? 10th క్లాస్ ఫస్ట్ నువ్వేనా? అరే టాపర్ నువ్వేంటగా స్టేట్కి. బాబా నీలాగా నువ్వు మార్చుకోవాలా. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ రావాలి, నేను బాగున్నానని. ఐ ఆమ్ గుడ్, ఐ ఆమ్ ఎక్సలెంట్, ఐ ఆమ్ రైచియస్, లెట్ మీ చేంజ్. మార్చాలి. మార్చావా? ఏంట్రా ఒక చెయ్యి మార్చుకున్నాడు, ఆ షర్ట్ పొట్టి అయిపోయిందా? అయితే ఏం చేయాలి తెలుసా? షర్టు కొనియాల. అంత ఈజీ కాదు ఒక గొర్రెను మార్చడం, చాలా ఖర్చు అవుతుంది. నీ బ్లడ్, నీ టైము, నీ డబ్బు. అరే నీలాగా రావాలంటే ఎట్లరా? నీకంటే షర్టు బాగుంది, వాడికి షర్టు బాగలేదు, కృష్ణకి
కొత్తది కొనాలా, షాపుకు పోయి కొత్త షర్ట్ కొని నీలాగా తయారు చేయాలి. ఆమేన్. యేసయ్య అదే చేశాడు. హల్లెలూయా. నిన్ను సెట్ చేయాలనుకున్నాడు, నువ్వు సెట్ అవ్వలేదు, తానే బలి పశువుగా మారిపోయాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? లోకంలో నీ పని నువ్వు చేసుకోవడం చాలా ఈజీ. పక్కనోడిని బాగు చేసి పక్కనోడిని బలపరచడం చాలా కష్టం. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు మీరు లోకంలోకి వెళ్ళి వాళ్ళలాగా మారిపోతున్నారా, మీరు మందిరంలో ఉండి వాళ్ళని మీలాగా మారుస్తున్నారా చూసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ జాబ్ టు చేంజ్ ద పీపుల్. డాడీ, ఆ అంకులు ఇట్లా ఉన్నాడు, మా క్లాస్లో అమ్మాయి జీన్స్ కొనుక్కుంది, నాకు కూడా కొనిచ్చవా? దట్ మీన్స్ ఆమె పిలుపు నిన్ను మారుస్తుంది. ఈరోజు నీ పిలుపు అనేకులను మార్చాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతిమంతులుగా పిలిచాడు. నీ పక్కన కూర్చున్న పాపిని కూడా నువ్వు నీతిమంతుడిగా మార్చేసేసాయి. ఆమేన్, ఆమేన్. నా దగ్గరకు వచ్చి ఎవరైనా నా దగ్గరికి రా, ఆడి ఎంత పెద్ద పాపములో PhD చేసినోడని నా దగ్గర తీసుకురండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ. ఆమేన్, ఆమేన్. నా దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు. మర్డర్ చేసేటోళ్ళు, హంతకులు, దుర్మార్గులు, హానికరులు, పాపులు, ప్రధాన పాపులు, మీ అందరికన్నా 100 రెట్లు పాపం చేసేటోళ్ళు వచ్చారు. ప్రభు ఇట్లా మార్చేసాడు వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరిలో మీరు ఒకరు. ఆమేన్. ఏ భయపడుతూ మంచోళ్ళ కాదుగా, మరి ఇక్కడికి వచ్చి మారారుగా, మరి చెప్పరే ఒకరు కూడా. అస్సలు అయ్యగారికి క్రెడిట్ రాకూడదు, మొత్తం నాకే. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నన్ను మార్చాడు. ఏడ మార్చేది నేను ముఖం. మనం ముదురు టంకులు, మనం మారం, ప్రభు మారుస్తాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరందరూ మారు మనసు పొంది నూతన వస్త్రాలు ధరించుకుని చక్కగా కూర్చున్నప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడు తెలుసా? నా బిడ్డలు నేనిచ్చిన వస్త్రాలు వేసుకున్నారు. ఆమేన్. నా బిడ్డలు నాకు నచ్చినట్టున్నారు. ఆమేన్. నా బిడ్డలు నేను చెప్పినట్టున్నారు. ఆమేన్. చూడండి, ఏ తల్లిదండ్రులకైనా కూతురు కరెక్ట్ మార్గంలో వెళ్తే తండ్రి తల్లిదండ్రులకు ఎంత సంతోషం. ఎప్పుడైతే తండ్రి కొడుక్కి బట్టలు తెచ్చిస్తే ఆ కొడుకు ఎంతో, ఆ తండ్రికి ఎంతో సంతోషం ఇస్తుంది. ఏంటి ప్రభు వీడి తయారవుతున్నాడు, ఏంటి ప్రభు ఈ పిల్లడి తయారవుతుందని తల్లిదండ్రులకు ఎంతో మనోవేదన ఉంటుంటుంది. ఈరోజు యేసు ప్రభు మీకు కొన్ని వస్త్రాలు ఇస్తున్నాడు, ఆ పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుని బట్టి మీరు వస్త్రాలు వేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ వస్త్రాలు మీ జీవితంలో సదాకాలముండును గాక. ఆమేన్. ఆ పిలుపు, దేవుడు ఒక్కసారి మిమ్మల్ని నీతిమంతుడని పిలిస్తే ఎవ్వరూ నిన్ను పాపి అని పిలవకూడదు. ఆమేన్. పాపి అనే పిలుపు మీది కాదు. అనీతిమంతులు, అపరిశుద్ధులు, అపవిత్రులు అనే పిలుపు మీది కాదు, అది వేరే వాళ్ళది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకండి. అక్కడ వాళ్ళ పిలుపు వేరే, నీ స్నేహితులు, నీ బంధువుల పిలుపు వేరే, నీ పిలుపు వేరే. That's what your calling is all about. నిన్ను మార్చిన దేవుడు నీ ద్వారా ఇంకొకరిని మారుస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వావ్. చూడండి, ఆ పిల్లవాడు ఆడు ఎంత తోసేసినా వాడు మొత్తానికి వాడిని ఇసిగిచ్చి ఏదో ఒకటి చేసి అంత టైం పడుతుంది. నువ్వు వెళ్ళి సువార్త చెప్పంగానే వెంటనే మారు చర్చికి రా అంటే వెంటనే ఎవరు రారు. నువ్వు ఆ వ్యక్తి మీద కూర్చొని మాట్లాడి ఇంటికి వెళ్ళి బలపరిచి రా దేవుని సన్నిధానికంటే వాడు వస్తాడు, నీకన్నా గొప్పగా మారతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఒకటే అంటాడు, నన్ను వెంబడించిన వాడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడని. ఆమేన్, ఆమేన్. People will do more than me. People will do more than me. నా దేవుని నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు, వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేసేదరుగాక. ఆమేన్. మీరు తీసుకురండి. నేను మార్చకపోతే, నేను బలపరచకపోతే, నేను దీవించకపోతే అప్పుడు అడగండి నన్ను. పాస్టర్ గారు ఏంది ఇంకా ఇది, ఈ గొర్రెట్టే ఉంది, 2 రోజులు మార్చేస్తాను, అయిపోద్ది. ఆమేన్. మిమ్మల్ని జనాలు గుర్తుపట్టకుండా చేసి పడేస్తాను. ఆమేన్. దట్స్ వాట్ మై జాబ్. నీ గత జీవితం ఉందేమో, నీ ప్రెసెంట్ లైఫ్ ఉందేమో, నీ ఫ్యూచర్ లైఫ్ ఉందేమో, జనాలు, నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను గుర్తుపట్టకుండా చేస్తాను నేను. దట్స్ వాట్ మై కాలింగ్. ఆమేన్, ఆమేన్.
నీ పాపాన్ని గుర్తు లేకుండా చేస్తా, నీ అపవిత్రతను, నీలో ఉన్న చీకటిని జనాలకి గుర్తు లేకుండా చేసి పడేస్తా నేను. ఆమేన్. వెన్ యు ఒబే మై వర్డ్స్, నా మాటలు మీరు లోబడితే ఎంతకంటే గొప్పవి దేవుడు మీ ద్వారా చేపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అరే ఎట్లరా మారిపోయావు, ఏంట్రా అంటే దేవుడు నన్ను మార్చేశాడు అంటాను. ఆమేన్. గాడ్ హ్యాస్ చేంజ్డ్ మీ, ఐ యామ్ లివింగ్ ఫర్ గాడ్. నేను దేవుడి కోసం బతుకుతున్నాను అని నువ్వు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో లోకములో ఉన్న వాళ్ళతో మనం కలిసి వెళ్ళిపోయి మనం అలానే జీవించకూడదు. ఈరోజు నుంచి మీరు ఎక్కువగా ప్రార్థనలు చేయండి, నీ పిలుపు పెరుగుతుంది. ఆమేన్. యువర్ క్యాడర్ విల్ ఇంక్రీజ్, యువర్ క్లోత్స్ విల్ ఇంక్రీజ్. నీవు నీ పిలుపును బట్టి నీ వస్త్రాలు సిద్ధపడతాయి, నీ పిలుపును బట్టి నీ వస్త్రాలు సిద్ధపడతాయి, నీ పిలుపును బట్టే నీ వస్త్రాలు వేసుకుంటావు. చర్చికే పద్ధతికి రావాలా, బయటికి పద్ధతికి వెళ్ళకూడదా? ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ కాలింగ్ ఫ్రమ్ మండే టు సాటర్డే. మండే నుంచి సాటర్డే వరకు నీ పిలుపు మార్చుకోకు. నీ పిలుపు నిన్ను పిలిచింది ఎవరు తెలుసా? దేవుడు. పిలుపు కొనుక్కుంటే రాదు, పిలుపు అడిగితే రాదు, దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా.